అందరికీ శుభోదయం. నిన్న ఏం జరిగిందో తెలుసుకుందాం. వాట్ హ్యాపెన్ ఎస్టర్డే. కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక పంపిన ఏపీసీఎస్. ఏపీలో నేటి నుంచి ఆరోగ్య సేవలు బ్రేక్. 3 రోజుల పాటు రామగుండం విద్యుత్ ప్లాంట్ షట్డౌన్. 5వ విడత ఎన్నికల్లో 59% పోలింగ్ నమోదు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ ముక్బర్. ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాల ఏర్పాటు. రక్తదానం చేసిన 53 మంది ఎన్టీఆర్ అభిమానులు. కనకదుర్గమ్మ అమ్మవారికి ₹10,116 విరాళాలు అందజేత. గవర్నర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు. కలెక్టర్ ఎం హరినారాయణ్. సర్వీస్ ఓట్లను భద్రపరిచిన ఎన్నికల సిబ్బంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన సదస్సు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఈ సంవత్సరం నుండి కొత్త ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభిస్తాం. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎం సుందరవల్లి. అన్నదానాలతో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. 11 మంది పేకాట రాయిల్లో అరెస్ట్. ఈరోజుకి ఇదే అండి నిన్న జరిగిన విశేషాలు. మరికొన్ని వార్తలతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా వన్ సొల్యూషన్స్. వాట్ హ్యాపెన్ ఎస్టర్డే ప్రతిరోజు ప్రచారం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.